హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీలీ. దిస్ ఇస్ చరిష్మా. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీని టేస్టీ అండ్ ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, కమెంట్ అండ్ షేర్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే క్యాప్సికమ్ 1/2 kg తీసుకొని కడిగి ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి సిమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత కర్రీ కోసం వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ సన్నగా తరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిక్సీకి వేసుకుంటాం కాబట్టి. సో అన్ని ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మిక్సర్లో గ్రైండ్ చేసుకున్న ఏ ఇంగ్రీడియంట్స్ అయినా చల్లారిన తర్వాత వేస్తేనే మిక్సరు బాగుంటుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా పక్కన పెట్టి చల్లార్చుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ఆయిల్లోనే 70 to 80% వరకు కుక్ అయిపోవాలి. సో మూత పెట్టి మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మనం ఆనియన్స్ని ఫ్రై చేసి చల్లార్చుకున్న ఆనియన్స్ని దీంట్లోకి వేసుకోవాలి. దాంట్లోకే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ కారం, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టింది కూడా వేసి సన్నగా పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కూడా. నెక్స్ట్ దీంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్చర్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మిక్చర్ అంతా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్ కడిగి యాడ్ చేసుకుంటున్నా. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందు వేయించిన నువ్వుల్ని మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా దంచి వేస్తేనే మసాలా కర్రీ బాగుంటుంది. సో అలా దంచిన నువ్వుల పొడిని కర్రీలోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ బయటికి తేలుతుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా ఎక్స్ట్రా స్పైసెస్ ఏం యాడ్ చేయకుండా క్యాప్సికమ్ మసాలా కర్రీ 10 నిమిషాల్లో రెడీ. ఇది అన్నం, పుల్కా, రోటీ, చపాతీలోకి యమ్మీగా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.